లాజిక్ షిఫ్ట్ యూనిట్ మాట్లాడుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఏఎల్యూ తెలిసి మీకు అర్థమెటికల్ లాజికల్ యూనిట్. సో అలా ఇది చాలా మెయిన్ యూనిట్. ఇదే ఏం ఆపరేషన్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ అడిషన్, సపరేషన్, మల్టిప్లికేషన్, డివిజన్, లాజికల్ ఆపరేషన్స్ లైక్ అండ్ గేట్, అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, షిఫ్ట్ ఆపరేషన్స్. సో ఈ మూడు ఆపరేషన్లు షిఫ్ట్ కానీ, అర్థమెటిక్ కానీ, లాజిక్ కానీ అన్ని ఆపరేషన్లు చేసేది అర్థమెటిక్ లాజికల్ షిఫ్ట్ యూనిట్. ఓకేనా? అందుకే దీని పేరు చూడు, అర్థమెటిక్ అంటే అడిషన్, అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజిక్ ఆపరేషన్స్, షిఫ్ట్ ఆపరేషన్స్. ఇవి అన్ని మూడు ఆపరేషన్స్ చేస్తారు కాబట్టి అన్నీ కలిపి అర్థమెటిక్ లాజిక్ షిఫ్ట్ యూనిట్ అన్నారు. సో ఇది ఒక డయాగ్రామ్. సో ఇది ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్ ఉంది ఒక ఇన్స్ట్రక్షన్లో, దాంతో పాటు లాజికల్ ఆపరేషన్ కూడా ఉంది అనుకున్నాం. సో రెండు ఆపరేషన్లు ఒకటేసారి జరగవు, సేమ్ ఆపరేషన్స్ ఎట్ టైం జరగవు అనమాట. ఒకదాని తర్వాత ఇంకోటి అవుతాయి సీక్వెన్షియల్గా. ఇప్పుడు సపోజ్ ఇది డయాగ్రామ్ పరంగా చెప్తానంటే S0, S1, S2, S3 మన ఇన్పుట్స్ అనమాట. ఎప్పుడైతే ఈ S3 అండ్ S2 చూస్తారా, ఎప్పుడైతే అవి 0, 0 ఉన్నాకో అంటే దానికి ఏం అర్థమవుతుంది, అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలని అర్థమవుతుంది. ఈ మల్టీప్లెక్సర్కి ఇస్తుంది చూసినాం S3, S2. సో ఇవి ఒకవేళ 0, 0 ఉన్నాకో అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తాయి. ఒకవేళ అవి 1, 0 ఉన్నాకో అది షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరుగుతుంది. 1, 1 ఉన్నాకో ఈ S3, S2 ఉన్నాయా, ఒకవేళ ఇవి 0, 0 ఉన్నాకో ఇట్ పర్ఫార్మ్స్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఒకవేళ అది 0, 1 ఉన్నాకో అది ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, లాజిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ 1, 0 ఉంటే షిఫ్ట్ రైట్ ఆపరేషన్, ఒకవేళ 1, 1 ఉంటే షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్. అట్లా అనమాట. నువ్వు దీని S2, S3 ఏమి ఇస్తుందో దాన్ని బట్టే ఇక్కడ ఆపరేషన్ అనేది ఏ ఆపరేషన్ జరగాలో డిసైడ్ అవుతుంది. సో ఈ రెండు అర్థమెటిక్ ఆపరేషన్ కానీ లాజికల్ ఆపరేషన్ కానీ ఒకటేసారి జరగవు, ఒకదాని దాంట్లో ఒకటి ఎట్ సేమ్ టైం జరగలేవు. ఓకేనా? అదే ఇక్కడ రాష్ట్రం మనం ఇక చూడు 0, 0, 0, 0 ఉన్నప్పుడు S2, S3 ఈ రెండు 0, 0 ఉన్నప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఇక్కడ వరకు అర్థమెటిక్ ఆపరేషన్సే ఉన్నాయి చూడండి, ఇక్కడ వరకు. అందుకే ఇక్కడ చూడు, ఇక్కడ వరకు చూస్తే ఇక్కడ అన్ని 0, 0 వచ్చే వరకు ఇవన్నీ ఏమైనాయి, ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇక్కడ వచ్చాయి. ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్, అడిషన్, యాడ్ విత్ క్యారీ, సబ్ విత్ బారో, సబ్ట్రాక్షన్, డిక్రిమెంట్. సో ఇక్కడ S3, S2 డిజైన్ చేస్తుంది ఈ ఆపరేషన్ జరగాలి ఈ అర్థమెటిక్ లాజిక్ షిఫ్ట్ యూనిట్లో. సో ఈ రెండు అన్ని 0 ఉన్నంత వరకు ఇవన్నీ ఆపరేషన్ ఫంక్షన్స్ జరిగినాయి. అంటే A + B, A + B + ఇవన్నీ డిక్రిమెంట్ కానీ ట్రాన్స్ఫర్ ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేషన్స్ కిందకే వస్తాయి. సో ఇవి మనం ఇచ్చే ఇన్పుట్స్ ఇవి A, B అనమాట. ఇది 0. సో ఇది S3, S2 ఏ ఆపరేషన్ చేయాలని చెప్తే S1, S2 మనం ఇచ్చే ఇన్పుట్స్. తర్వాత ఇక 0, 1 ఉంటే ఏమని చెప్పినా లాజికల్ ఆపరేషన్. ఇక్కడ వరకు లాజికల్ ఆపరేషన్స్ అంటే అండ్ కానీ, ఆర్ కానీ, XOR కానీ, కాంప్లిమెంట్ అయ్యారు కానీ. ఈ S3, S2 నువ్వు 0, 1 ఇచ్చినాక ఓకే లాజికల్ ఆపరేషన్స్ చేయాలి. దేనిపైన చేయాలి, S1, S0 కూడా ఇస్తావు. 0, 0 పైన ఇది A అవుతుంది, ఇది B అవుతుంది. 0, 1 పైన ఆర్ ఆపరేషన్. అట్లా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క ఆపరేషన్ జరుగుతుంది. చూడు లాజికల్ ఆపరేషన్స్లో ఏం క్యారీ ఉండదు. లాజిక్ ఆపరేషన్స్లో కానీ షిఫ్ట్ ఆపరేషన్స్లో కానీ క్యారీ ఉండదు. కేవలం అర్థమెటిక్ ఆపరేషన్స్ వరకే క్యారీ ఉంది. ఇక్కడ నుంచి క్యారీ ఉండదు. లాస్ట్కి 1, 0 ఇస్తే షిఫ్ట్ రైట్ అని అర్థం, షిఫ్ట్ రైట్ ఆపరేషన్. ఇక 1, 1 ఇస్తే షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ అని. అట్లా ఒకసారి చూడండి, టేబుల్ చూసి ఆ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. S3, S2 పైన డిపెండ్ అవుతాయి ఆపరేషన్. ఇవి S1, S0 అనేవి మన ఇన్పుట్స్.